గోదాన్ గబన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, గోదాన్ గబన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుంటే, వాస్తవంగా గోదాన్ అంటే గోవుని దానం చేయడం, మనం ఇలా కాదని ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు అనుకుంటే, ఆ ఇద్దరు వ్యక్తుల్ని వాళ్ళ తండ్రి గారు పిలిచారండి. అరే మన శరీరాన్ని ఏమంటామండి? కాయ అంటామండి. కాయ అంటే శరీర్, తన్ దేహ, కాయ శరీర్ ఇలా మనం కాయ అంటే శరీరం. గోదాన్ గబన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులను పిలిచి వాళ్ళ తండ్రి గారు, అరే ఈ శరీరం దేనికోసం రా? రంగభూమి కర్మభూమి అనేటువంటి దేశాన్ని, రంగభూమి కర్మభూమి అయినటువంటి మన దేశానికి మనం సేవ చేయడం కోసమేరా అని చెప్పారండి. మీరు అలా సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేయండి అని అడిగారు. హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, ఈరోజు ఈ వీడియోలో మనం సెకండ్ లెసన్ 10th క్లాస్ సెకండ్ లెసన్ ఈద్గాహ్ లేఖక పరిచయాన్ని చూద్దాం. ఈద్గాహ్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి తెలియాల్సింది ఈద్ అంటే ఏంటి. ఈద్ అంటే త్యోహార్, పర్వ్, తీజ్, ఉత్సవ్, ఇలా మనం ఫెస్టివల్ గురించి చెప్పడాన్ని మనం ఈద్ అంటాం. ఇస్లాంలో మనకు ఇస్లాం ధర్మంలో 2 త్యోహార్లు ఉన్నాయి, ఈదుల్ ఫితర్, ఈదుల్ జుహా. ఈదుల్ ఫితర్ ని మనం రంజాన్ అంటాం, ఈదుల్ జుహాని మనం బక్రీద్ అంటాం. ప్రతిరోజు మనం పూర్తి చేసేటువంటి నమాజ్ అనేటువంటిది ఏదైతే ప్రక్రియ ఉందో అది ఈ ఫెస్టివల్స్ టైంలో ఖచ్చితంగా ఈద్గాహ్ లో జరగాలి. ఈద్ కే దిన్ నమాజ్ అదా కర్నేకి జగహ్. ఈద్ కే దిన్ ఫెస్టివల్ డేస్ లో నమాజ్ చదివేటువంటి ప్లేస్ ని మనం ఏమంటామండి? ఈద్గాహ్ అంటాం. ईद का नमाज अदा करने की जगह, ईद का नमाज पढ़ने की जगह ईदगाह. कैसा पाठ है? कहानी है. कहानी एकवचन अंडी, कहानिया बहुवचन. कहानी एकवचन, कहानिया बहुवचन. इस कहानी के लेखक कौन है? प्रेमचंद. इस कहानी के लेखक कौन है? प्रेमचंद. लेखक परिचय చూద్దాం. మొదటి పాయింట్ మనం టైటిల్ నుండి తీసుకోవచ్చండి. ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్తున్నాం చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి విద్యార్థులందరూ కూడా. ఈద్గాహ్ कहानी के ईदगाह कहानी के लेखक ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది కదండి, లేదా కహానీకార్ అని కూడా వచ్చండి. లేఖక్ ఈజీ వర్డ్, విద్యార్థులు ఈజీగా రాయడానికి ఉపయోగపడుతుంది. ఈద్గా కహానీ కే లేఖక్ ప్రేమచంద్ జీ హై. ఇది ఫస్ట్ పాయింట్ అండి. చూడండి, ఈద్గా కహానీ కే లేఖక్ ప్రేమచంద్ జీ హై. ఇక్కడ నుండి టెక్స్ట్ బుక్ లో ఉన్న పాయింట్స్ ని కంటిన్యూ యాజ్ ఇట్ ఈజ్ మీ పారాగ్రాఫ్ దగ్గర పెట్టుకోండి, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి, యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సెకండ్ పాయింట్ మనం ఏం తీసుకోవాలి సార్? ప్రేమచంద్ జీ కా జన్మ, ప్రేమచంద్ కా జన్మ అంటే ప్రేమచంద్ కా జన్మ పుంలింగ శబ్దాన్ని కాబట్టి ఎప్పుడు కూడా జన్మకి ముందు కా అనేది ఉపయోగించాలి. అదే మృత్యు అయితే కి ఉపయోగించాలండి. అక్క వెర్బ్ హువా అని ఉంటుంది, అదే మృత్యు అయితే హుయి అని ఉండాలండి. సో ప్రేమచంద్ కా జన్మ ఏక్ గరీబ్ ఘరానే మే, ఏక్ గరీబ్ ఆపోజిట్ చెప్పగలరండి? గరీబ్ ఆపోజిట్ అమీర్ అండి. गरीब आपोजिट अमीर, जन्म आपोजिट मृत्यु, घराने में ప్రేమచంద్ యొక్క జన్మ ఒక పేద వంశంలో, ఒక పేద కుటుంబంలో, ఘరానేమే కాశీమే ఎక్కడ జరిగిందని చెప్తున్నానండి. కాశీమే ఎక్కడ జరిగిందంట? కాశీలో మనం ఇప్పుడు వారణాసి అంటున్నాం. కాశీమే 31 जुलाई ఎప్పుడంటే 31 जुलाई 1880 को हुआ. 1880 को हुआ. ఇది సెకండ్ పాయింట్ గా మీరు టెక్స్ట్ బుక్ ని చూసి రాసుకోవాలండి, నేను షార్ట్ గా రాస్తున్నాను. ప్రేమచంద్ కా జన్మ ఏ గరీబ్ ఘరానే మే. ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రేమచంద్ గారి యొక్క జన్మ పుట్టుక అనేది ఒక పేద కుటుంబంలో కాశీలో, ఏ ఊర్లో జన్మించారండి ఆయన? కాశీలో 31 जुलाई 1880 को हुआ. 1880లో ఆయన పుట్టడం జరిగింది కాశీలో ఒక పేద కుటుంబంలో. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి, థర్డ్ పాయింట్. इनके बचपन का नाम అనండి. నామ్ కూడా పుంలింగ శబ్ద కాబట్టి దాని ముందు ఏం ఉపయోగించామండి? కా. ఇది కారక చిహ్నంలో మనకు చాలా ఉపయోగపడుతుంది. బచ్పన్ కా నామ్, బచ్పన్ బచ్చా ప్లస్ పన్ అండి. సంధి విచ్ఛేదం కనుక చూస్తే బచ్చా ప్లస్ పన్ అనేది కూడా ప్రత్యయం అవుతుందండి.
ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా గమనించాలి. ఇన్కే బచ్పన్ కా నామ్, ఇన్కే బచ్పన్ కా నామ్, బచ్పన్ కా నామ్. చూడండి ఇక్కడ కే ఎందుకు పెంచారు సార్? కావు పెంచొచ్చుగా, ఇన్కా అనొచ్చు కదా, అనకా అనలేమండి. ఎందుకంటే వచ్చే నుండి ఆ బచ్పన్ అనే పదం ఒక కారక సహితంతో వస్తుంది కాబట్టి ముందున్న కా కాస్త ఏమైపోవాలంటే కే అయిపోవాలని ఇది గ్రామ పాయింట్. ఇన్కే బచ్పన్ కా నామ్, ఇన్కే బచ్పన్ కా నామ్ ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్ థా, ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్ థా. ఈయన చిన్నప్పటి పేరేంటి, చైల్డ్హుడ్ లో ఆయన పేరేంటి, అసలు పేరేంటి అంటే ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్ థా. స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్ చూసి పాయింట్స్ రాసుకోండి. ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్ థా. నేను షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు 3 పాయింట్స్ కవర్ చేసాం. ఫస్ట్ పాయింట్ చూద్దామండి, ఒకసారి రీకాల్ చేద్దాం. ఈద్గా కహానీ కే లేఖక్, ఈద్గా కహానీ కే లేఖక్ ప్రేమచంద్ జీ हैं. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. ఆయన జన్మ ఎప్పుడు జరిగిందంటే 1880లో 31 జూలైన కాశీలో ఒక పేద కుటుంబంలో జరిగింది. ఇన్కే బచ్పన్ కా నామ్ ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్ థా. చిన్నప్పుడు ఈయన ఏ పేరుతో పిలిచారు? ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్. 4th పాయింట్, इन्होंने ट्यूशन पढ़ाते हुए మెట్రిక్, ఇన్హోమ్నే అంటే ఎవరండి ఇక్కడ? ఇన్హోమ్నే ప్రేమచంద్ గారు. మళ్ళీ సర్వనామం రాస్తున్నామని పొద్దాక ప్రేమచంద్ అని రాయకూడదు. ఇన్హోమ్నే ట్యూషన్ పడాతే హుయే, ట్యూషన్ చదివిస్తూ పిల్లలకి ట్యూషన్ చెప్తూ మెట్రిక్యులేషన్ పాస్ అయ్యాయండి. మెట్రిక్యులేషన్ SSLC అని ఉండేదండి, అది పాస్ అయ్యాడు. ఇప్పుడు మనకు +2 తో సమానం అండి. ఈ అవస్థగా మెట్రిక్యులేషన్ పాస్ అయ్యాడు. మెట్రిక్ తర్వాత ఆయన నౌకరీ కర్తే హుయే, నౌకరీ జాబ్ అండి, నౌకరీ కర్తే క్యా హోతా హై, జాబ్ కర్తే హుయే BA పాస్ కియా. క్యా పాస్ కియా? BA పాస్ కియా. ట్యూషన్ పడాతే హుయే మెట్రిక్ తథా నౌకరీ కర్తే హుయే, నౌకరీ చేస్తూ జాబ్ చేస్తూ BA పాస్ అవ్వడం జరిగింది. అది 4th పాయింట్ అండి. 5th పాయింట్, మై డియర్ స్టూడెంట్స్ మళ్ళీ చెప్తాను, నోట్స్ మీరు రాసుకుంటూ ఉండాలి, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. ఇన్హోమ్నే ట్యూషన్ పడాతే హుయే మెట్రిక్ తథా నౌకరీ కర్తే హుయే BA పాస్ కియా. 5th పాయింట్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఇన్హోమ్నే లగ్భగ్ సుమారుగా, లగ్భగ్ అంటే సుమారుగా ఏక్ దర్జన్ इन्होंने लगभग 1 दर्जन, दर्जन అంటే ఒక డజన్ అండి, लगभग అంటే సుమారుగా 1 दर्जन అంటే 12 అండి, 12 అండి, 12 అండి. ఉపన్యాస్ నావెల్స్ అండి. ఉపన్యాస్ అంటే నావెల్స్. కథ అంటే మనకు 1-2 పేజీల్లో అయిపోతుంది. నావెల్ అంటే 400-500 పేజీల్లో ఉంటుంది. అలాంటి పుస్తకాలు, అలాంటి దాదాపు ఒక 12 నావెల్స్ నేను రాయడం జరిగింది. అద్భుతమైన నావెల్స్ అండి. ప్రతి నావెల్ ఒక అద్భుతం. చాలా వరకు ఈయన నావెల్స్ ని సినిమాలుగా కూడా తీసుకోవడం జరిగింది, సినిమాలు తీయడం జరిగింది ఆ కథలతోటి. और 300 से अधिक సుమారుగా 300 పైన 350 వరకు కూడా కహానియోं की रचना की कौन रचना की? प्रेमचंद जी. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की. సుమారుగా 12 నావెల్స్ రాశారు, అలాగే 300 పైగా కథలు రాయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. 6th పాయింట్, ఇన్హే వీరిని, అందుకే ఈయన రాసినటువంటి అద్భుతమైన ఉపన్యాసాల కారణంగా ఈయన్ని ఉపన్యాస్ సమ్రాట్ भी कहते हैं. ఉపన్యాస్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అండి, ఇది రాయాల్సింది ఖచ్చితంగా. ఉపన్యాస్ సమ్రాట్ भी कहते हैं. సమ్రాట్ అంటే ఎంపరర్ అండి. ఉపన్యాస్ సమ్రాట్ कहते हैं. ఏమంటారండి ఇన్ని? ఉపన్యాస్ సమ్రాట్ అంటారు. कहते हैं సమ్రాట్ పుంలింగ్ అండి, సమ్రాజ్ఞి స్త్రీలింగ్. ఉపన్యాస్ సమ్రాట్, నావెల్స్ యొక్క ఎంపరర్ అని ఈయనకి అద్భుతమైన బిరుదు ఇవ్వడం జరిగింది ఆయన రాసిన నావెల్స్ కారణంగా. 7th పాయింట్ చూద్దామండి. ఇన్కి కహానియా, సుమారుగా 300 పైగా కథలు రాశారని చెప్పాం కదండి. మరి ఇన్కి కహానియా, ఆ కథలన్నీ కూడా 300 పైగా ఉన్నటువంటి కథలన్నింటినీ ఒక పుస్తకంగా వేయడం కుదరదండి, ఒక పుస్తకంగా ముద్రించడం కుదరదు. అందుకే ఇన్కి కహానియా, ఈయన కథల్ని మాన్ సరోవర్, చాలా ఇంపార్టెంట్, మాన్ సరోవర్. చాలా మంది మానస్ సరోవర్ అనుకుంటారండి, కాదండి మాన్ సరోవర్. జాగ్రత్తగా నోటీస్ చేయాలని దీన్ని. మాన్ సరోవర్ శీర్షక్ అంటే హెడ్డింగ్ అండి, టైటిల్. ఈ మాన్ సరోవర్ అనేటువంటి టైటిల్ తోటి ఆ పుస్తకాన్ని ఎన్ని భాగాలుగా రిలీజ్ చేశారు? 8 खंडों में संकलित किया गया है. कितने खंडों में? 8 खंडों में. మనకు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి 3 అని ఎలాగైతే మనం సినిమాలు ముక్కలు మనకు ఒక పార్ట్స్ గా రిలీజ్ చేస్తున్నారు, అట్లాగే ఈయన కథలన్నీ కూడా సుమారు ఒక 50-60 కథలు ఒక పుస్తకంలో, ఇంకో 50-60 కథలు ఇంకో పుస్తకంలో, ఇంకో 50-60 కథల పుస్తకం, ఇలా ఒక్కో
పుస్తకంలో కొన్ని కథల్ని మనకి 8 భాగాలుగా ఏ టైటిల్ తో అండి, మాన్ సరోవర్ శీర్షక్ సే 8 ఖండం మే సంకలిత్ కియే గయే హై. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. అర్థమైంది అనుకున్నాను. 8 భాగాలుగా ఆయన కథలన్నింటినీ 8 పుస్తకాలుగా మీరు గనక గూగుల్లో సెర్చ్ చేస్తే మాన్ సరోవర్ అంటే 8 పార్ట్స్ కూడా వస్తాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టోరీస్ ని కూడా మనం చదివే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ అండి, ఎయిత్ పాయింట్ ని రచనలు నేను కొంచెం మార్చి రాశానండి, అటు ఇటుగా మార్చి రాశాను. గోదాన్, గబన్, కాయాకల్ప, రంగభూమి, కర్మభూమి, సేవా సదన్, ప్రతిజ్ఞ, నిర్మల, మంగళసూత్రం రాశాను. ఎందుకు రాశాను సార్ ఇట్లా అంటే, ప్రేమచంద్ గారిని అవమానించాలనే ఉద్దేశం కాదండి. ఆ రచనలు అలా ప్రేమచంద్ గారి గురించి ఏ విధంగా తప్పుగా ఆలోచన చేయట్లేదు. కానీ మనం ఈ రచనను గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా స్టోరీ కనుక మనం క్రియేట్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది క్రియేట్ చేస్తాం. తప్పుగా ఉంటే క్షమించండి, ఎవరు దీన్ని అన్నిగా భావించవద్దు. గోదాన్, గబన్ అనేటువంటి 2 వ్యక్తులు ఉన్నారనుకోండి. గోదాన్, గబన్ అనేటువంటి 2 వ్యక్తులు ఉన్నారనుకుంటే, వాస్తవంగా గోదాన్ అంటే గోవుని దానం చేయడం. మనం ఇలా కాదండి, ఇప్పుడు ఒక 2 వ్యక్తులు అనుకుంటే ఆ 2 వ్యక్తుల్ని వాళ్ళ తండ్రి గారు పిలిచారండి. అరే మన శరీరాన్ని ఏమంటామండి, కాయ అంటామండి. కాయ అంటే శరీర్, తన్ దేహ, కాయ శరీర్ ఇలా మనం కాయ అంటే శరీరం. గోదాన్, గబన్ అనేటువంటి 2 వ్యక్తులను పిలిచి వాళ్ళ తండ్రి గారు, అరే ఈ శరీరం దేనికోసం రా, రంగభూమి కర్మభూమి అనేటువంటి దేశాన్ని, రంగభూమి కర్మభూమి అయినటువంటి మన దేశానికి మనం సేవ చేయడం కోసమేరా అని చెప్పారండి. మీరు అలా సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేయండి అని అడిగారు. గోదాన్, గబన్ అనే 2 పిల్లల్ని వాళ్ళ తండ్రి గారు పిలిచి, ఈ శరీరాన్ని ఏమన్నా కాయాకల్ప్, గుర్తుపెట్టుకోండి, గోదాన్, గబన్, కాయాకల్ప్, రంగభూమి కర్మభూమి అనేటువంటి దేశానికి సేవ చేయడానికి అలా సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేయండి అన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారండి, నిర్మలకి మంగళసూత్రం కడతామని ప్రతిజ్ఞ చేశారు. నిర్మల మంగళసూత్రం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, తప్పుగా ఏమనుకోవద్దు. చెప్తాను, గోదాన్, గబన్ 2 వ్యక్తులు శరీరం దేనికోసం, మనం రంగభూమి కర్మభూమి అనే దేశానికి సేవ చేయడానికి, సేవా సదన్ అని ప్రతిజ్ఞ చేయమని వాళ్ళ నాన్నగారు అడిగితే వాళ్ళు ఏం చేశారండి, నిర్మల మంగళసూత్రం కడతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. आदि इनके प्रमुख उपन्यास हैं, उपन्यास అంటే ఆల్రెడీ చెప్పుకున్నాను, నావెల్స్ అండి. इनके प्रमुख उपन्यास हैं. पॉइंट है 9th पॉइंट, इनकी कहानियों में ఫేమస్ అయినటువంటి కహాని పేర్లు ఒక 2-3 రాస్తే సరిపోతుందండి. పంచ పరమేశ్వర్, అలాగే బడే ఘర్ కి బేటీ, అలాగే కఫన్, అద్భుతంగా ఉంటుందండి కఫన్ స్టోరీ. అలాగే ఈద్గా కూడా రాసుకోవచ్చండి, మనకి లెసన్ ఉంది కదండి, అది కూడా రాసుకోవచ్చు. ఆది ప్రముఖ హై మొదలుకున్నవి ముఖ్యమైనవి అని మనం ఆది ప్రముఖ హై. ఇంక కహానియం మే ఈయన రాసినటువంటి 300కు పైగా 350 కథల్లో ముఖ్యమైన కథలని ఇవేనండి. 350 పేర్లు రాసుకోవచ్చండి. అంత మనం రాయడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి పంచ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, అలాగే కఫన్, ఈద్గా, ఆది ప్రముఖ హై. లాస్ట్ పాయింట్ నేర్చుకుందామండి. 10th పాయింట్, ఇన్కా నిధన్ అంటే మృత్యు అండి. ఈయన నిధన్ सन 1936 में हुआ. ఈయన ఎప్పుడు చనిపోయారండి, 1936 లో చనిపోవడం జరిగిందండి. ఈ విధంగా మనం 10 పాయింట్స్ ని నేర్చుకోవచ్చండి. సారాంశం రాసేటప్పుడు లేఖ పరిచయ శైలిని బట్టి 5 పాయింట్లు కనుక రాస్తే మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే డైరెక్ట్ గా కామెంట్ బాక్స్ లో ఆ సందేహాన్ని, ఆ డౌట్ ని అడగండి. నేను దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.